విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖాన చెప్పు తీసుకొని పెటామని కొట్టినట్టు బతకాలి. అంతేగాని కృంగిపోయి వాళ్ళు అనే కొంది ఇంకొంచెం బిగుసిపోయి తట్టుకోలేదు పోతా పెందలాడి. బాగా మనుషులకి కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి జరిగింది ఇది. ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తాను. ఎంత కుటుంబ సభ్యులైనా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో నిన్ను గురించి అభ్యంతరపడే ఛాన్స్ ఉంది. నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా నిన్ను నిందించే అవకాశం ఉంది. ఈ సున్నిత మనసు కలిగిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. నన్నిట్టన్నారు, బతకాలి, నేనెందుకు బతకాలని. ఈ రోజు ఆత్మహత్యలలో 90% కారణం ఇదే. చెప్పేటప్పుడే నిద్రమోహం వేసుకొని వింటారు, చెప్పేటప్పుడే మైండ్ తలకాయ ఆడో పెట్టుకొని వింటారు. ఇది ఎక్కకపోతే నిజంగా చేస్తారు. అందుకే చెప్పే జాగ్రత్త మైండ్కి ఎక్కించుకోండి. ఎందుకు అంతసేపు ఎఫెక్షన్ వాళ్ళ మీద?